హీరో వరుణ్ సందేశ్ గారు హీరోగా నటించిన కానిస్టేబుల్ మూవీ రివ్యూ. హీరో వరుణ్ సందేశ్ గారికి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే మరి మన ముందుకి మరో మూవీతో వచ్చేసారు. అది ఏ మూవీయో కాదు, కానిస్టేబుల్. ఈ మూవీని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, అది శంకరపల్లి అనే ఒక గ్రామం. అక్కడ వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు పోలీసులకు సవాలుగా మారుతుంటాయి. చంపుతున్నది హంతకుడా, అంతకురాలా, లేక హంతకుల బృందమా, క్లూస్ అనేటివి దొరికాయి. అయితే అక్కడ పోలీస్ స్టేషన్లోనే కాశీ అలియాస్ వరుణ్ సందేశ్ గారు కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. అయితే ఇతను ఈ హత్యల క్రమం తన మేనగోడలైన కీర్తి అలియాస్ నిత్యశ్రీ వరకు రావడంతో అలర్ట్ అవుతాడు. దీంతో తనే ఇన్వెస్టిగేషన్ లోకి దూకుతాడు. కొందరిని అనుమానిస్తాడు కూడా. వాళ్ళు కూడా హత్యకు గురవుతుంటారు. ఈ హత్యలు చేస్తున్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, పట్టుకోవడానికి కాశీ ఎలాంటి ప్రయత్నాలు చేసి సఫలమయ్యాడు. ఇదంతా తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ల ట్రెండ్లో విఫలమవుతున్నవే ఎక్కువ. అయితే ఈ స్టోరీస్ని ప్రొఫెషనల్గా తీయకపోవడం వల్లనే ఈ పరిస్థితి. ప్రస్తుత స్టోరీ కూడా ఇంతే. సస్పెన్స్ కోసం ఈ స్టోరీ అనుకున్న మెయిన్ పాయింట్ని రివీల్ చేయడం లేదు. ఈ పాయింట్ బాగుంది. ఇన్వెస్టిగేషన్ బలహీనంగా ఉన్న మెయిన్ పాయింట్ వల్ల ఈ సస్పెన్స్ థ్రిల్లర్ భిన్నంగా కనిపిస్తుంది. స్టోరీలో వచ్చే మలుపులు థ్రిల్ చేస్తాయి. స్టోరీకి ఒక మెసేజ్ని కూడా జోడించారు. అయితే స్టోరీ జరిగే రూరల్ నేపథ్యాన్ని ఇంకా బాగా చూపించి ఉంటే స్టోరీకి బలం వచ్చేది. ఈ నేపథ్యాన్ని కొన్ని సీన్ల వరకు ఎస్టాబ్లిష్ చేసి వదిలేశారు మేకర్స్. అలా స్టోరీకి అవసరం లేని సన్నివేశాలతో స్క్రీన్ ప్లేని బలహీనపరిచారు మేకర్స్. ఉదాహరణకి ఫస్ట్ హాఫ్లో వచ్చే ఐటమ్ సాంగ్ పూర్తిగా అనవసరం. అంతేగాక ఇన్వెస్టిగేషన్లో లాజిక్ మిస్ చేసి హాస్యాస్పదం చేసిన సీన్లు ఉన్నాయి. మూగవాడితో సీను, చెరువులో గొలుసు దొరికే సీను వగేరా. ఈ మూవీలో ఎవరు ఎలా చేశారంటే, కానిస్టేబుల్గా వరుణ్ సందేశ్ గారిది చాలా బలహీనమైన పాసివ్ పాత్ర. సరైన గోల్ అనేది లేదు, వ్యూహం అనేది లేదు. సెకండ్ హాఫ్లో బోర్ కొట్టేయడం మొదలవుతుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి సినిమాలు చేస్తాడో అర్థం కాదు. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ వరకు అయితే పర్వాలేదు. హీరోయిన్గా మదిలిక గ్లామరస్గా ఉంది కానీ అనవసర పాత్రగా మిగిలిపోయింది. ఆమె చేసేదేమీ ఉండదు. అయితే డైరెక్టర్ మాత్రం మంచి పాయింట్తో స్టోరీ అనుకున్నాడు కానీ ఈ మూవీని తెరకెక్కించే విషయంలో మాత్రం విఫలమయ్యాడని చెప్పవచ్చు. స్టోరీలో, స్క్రీన్ ప్లేలో కొన్ని మలుపులు, కొన్ని యాక్షన్ సీన్ ఉన్నంత బలంగా మిగతా యొక్క స్టోరీ కూడా ఉండేలా శ్రద్ధ తీసుకొని ఉంటే వరుణ్ సందేశ్ గారికి ఈసారైనా మంచి హిట్ అనేది పడేది.